బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీ ఇంటికి అద్దె కోసం ఎవరైనా వస్తున్నారా? అయితే కాస్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ కథనం చూసిన తర్వాత ఎందుకు జాగ్రత్తగా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి అద్దె కోసం వచ్చి భార్యాభర్తలని హత్య చేశారు దుండగులు. నేలకొండపల్లిలోని వెంకటరమణ కృష్ణకుమారి దారుణ హత్య గురయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 10 రోజుల క్రితం ఇంటి అద్దె కోసం వచ్చారు 3 వ్యక్తులు. అడ్వాన్స్గా కొంత డబ్బుని ఇచ్చి వెళ్లారు. వాళ్ళు అర్ధరాత్రి భార్యాభర్తల కలలో కారం కొట్టారు. అయితే తిరిగి వచ్చారు మళ్ళీని. ఆ సందర్భంలో అర్ధరాత్రి భార్యాభర్తల కలలో కారం కొట్టారు దుండగులు. కిరాతకంగా, అత్యంత దారుణంగా, అమానవీయంగా, దుర్మార్గంగా హత్య చేసి బంగారం దోచుకు వెళ్లారు దొంగలు. ఇంటి చుట్టూ కారం చల్లి వెళ్ళిపోయారు దొంగలు. ఇల్లు అద్దెకు ఇచ్చే విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. మీరు ఇల్లు అద్దెకు ఎవరికిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. బహుశా ఇటువంటి ఘటనలు జరిగితే సాధారణమైన ప్రజలకు కూడా, ఇలాంటి దుండగులకి, దుర్మార్గులకి కాకుండా సాధారణమైన ప్రజలకు ఇవ్వాలన్నా సరే ప్రజలు ఆలోచించే సిచ్యువేషన్ ఉంటుందనేది చెప్పుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ భార్యాభర్తలకు సంబంధించి అదుగు ఆ రెడ్ అండ్ వైట్ సర్కిల్లో మీరు చూస్తున్నారే, అదే కారంపు డబ్బా. ఆ డబ్బాలోని కారాన్ని వాళ్ళు కళ్ళల్లో చల్లి ఆ తర్వాత ఇంటి చుట్టూతా చల్లేసి వెళ్ళిపోయారు. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి అద్దె కోసం వచ్చి భార్యాభర్తలను హత్య చేశారు దుండగులు. నేలకొండపల్లిలో వెంకటరమణ కృష్ణకుమారి దారుణ హత్య గురయ్యారు. 10 రోజుల క్రితం ఇంటి అద్దె కోసం వచ్చారు 3 వ్యక్తులు. అడ్వాన్స్గా కొంత డబ్బును ఇచ్చి వెళ్లారు దుండగులు. అర్ధరాత్రి భార్యాభర్తల కళ్ళల్లో కారం కొట్టారు దుండగులు. కిరాతకంగా హత్య చేసి బంగారం దోచుకు వెళ్లారు దొంగలు. ఇంటి చుట్టూ కారం చల్లి వెళ్ళిపోయారు దొంగలు. ఇల్లు అద్దెకిచ్చే విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. కొత్తకొత్తూరు గ్రామంలో ఎర్ర వెంకటరమణ తర్వాత అతని భార్య కృష్ణకుమారి ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఇంటి చుట్టూ కారపడి జరిగిందని చెప్పి సమాచారం కాదు. మేము వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరు చనిపోయి ఉన్నారు. ఎవరో చంపి ఉన్నట్టు కనబడుతుంది. గత 10 రోజుల క్రితం వాళ్ళ ఇంట్లో కిరాయికి అని చెప్పి వచ్చిన వారి మీద అనుమానం అని చెప్పి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. రైట్, విజువల్లో మీరు చూస్తున్నారు. ఆ కారం డబ్బాతో కారం ఆ దంపతుల కళ్ళల్లో చల్లి వాళ్ళను దారుణంగా హత్యకు గురి చేసిన తర్వాత ఆ కారాన్ని ఇంటి చుట్టూగా కూడా జల్లినట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి రెక్కి నిర్వహించారు, ఎప్పటి నుంచి నక్కి ఒక్కసారిగా వాళ్ళని కాటేశారు, వాళ్ళ జీవితాలని వాళ్ళని హత్య చేశారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఎప్పటి నుంచి వీళ్ళు రెక్కి నిర్వహించారు, ఆ కుటుంబానికి సంబంధించి ఎప్పటి నుంచి వాళ్ళు టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు, ఆ కుటుంబం హత్య జరిగిందని ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? సచిన్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో 2 వృద్ధ దంపతులు దారుణమైనటువంటి హత్యకు గురయ్యారు. సరిగ్గా నిన్న రాత్రి 12 గంటల సమయంలో, అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్నటువంటి 2 దంపతులను దిండితో మోదీ హత్య చేసినట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. ఈ రోజు ఉదయం ఈ విషయాన్ని స్థానికులంతా కూడా గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటన ప్రదేశం తీసుకున్నటువంటి పోలీసులు ఈ అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. మొదట్లో ఇదంతా కూడా దుండగులు, దొంగలు అయి ఉంటారని పోలీసు కూడా భావించారు. చాలా పెద్ద మొత్తంలో బంగారం కావచ్చు, ఆభరణాలు, డబ్బు కోసమే ఇటువంటి ఘటన జరుగుతాయని కూడా పోలీసులు భావించారు. కానీ ఒక్కసారిగా ఆ ఇంట్లోపలికి వెళ్లి చూసిన తర్వాత పూర్తిగా నిర్జీవమైనటువంటి మృతదేహాల పక్కనే కొంత బంగారు ఆభరణాలు కూడా పోలీసులు గుర్తించారు. సో ఇది దొంగలు చేసినటువంటి పని కాదని పోలీసులు ఒక క్లారిటీకి అయితే వచ్చారు. కానీ ఈ దంపతుల హత్యోదంతం వెనుక ఉన్నటువంటి కారణాలను వెలికి తీసే ప్రయత్నం ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. సరిగ్గా 10 రోజుల క్రితం ఎర్ర వెంకటరమణ, ఎర్ర కృష్ణకుమారి 2 దంపతులు కూడా 60 ఏళ్ల పైబడి ఉన్నటువంటి దంపతులు. వీళ్ళంతా కూడా ఒక ఇంట్లో అద్దెకు గదులను ఇచ్చుకుంటూ వాళ్ళంతా కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో సరిగ్గా 10 రోజుల క్రితం ఒక 3 గుర్తు తెలియని వ్యక్తులు తమకు అద్దెకు ఇల్లు కావాలంటూ కూడా ఈ దంపతులను సంప్రదించడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్ కూడా కొంత పేమెంట్ చేస్తారు. మళ్ళీ ఒక రోజు వచ్చి ఇల్లును చూసుకొని వెళ్తారు. మళ్ళీ నిన్న రాత్రి సరిగ్గా ఈ 12 గంటల సమయంలో వాళ్ళు ఇంట్లోకి ప్రవేశించినట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా మనకు సమాచారం అయితే ఉంటుంది. కానీ నిన్న అర్ధరాత్రి ఇంట్లో ఏం జరిగింది అనే అంశంపై అయితే
ఇప్పటి వరకు పోలీసుల నుంచి కూడా ఒక క్లారిటీ లేదు. కానీ మృతదేహాల మీద ఎక్కడ కూడా ఒక గాయం కానీ, ఒక వెపన్ యూజ్ చేయడం కానీ, ఒక మారణాయుధం యూజ్ చేయడం కూడా ఎక్కడ కూడా ఆ అచ్చులు కానీ, ఆ మరకలు కానీ ఎటువంటివి లేదు. కేవలం ఎటువంటి వెపన్ లేకుండా వాళ్ళని దిండుతో మోది ఊపిరాడకుండా వాళ్ళని చేసి చంపేసి ఉంటారని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. కానీ ఘటనా ప్రదేశంలో మాత్రం పోలీసులు రెండు స్పెసిఫిక్ గా గుర్తించారు. ఒకటి ఆ మృతదేహాల పైన మొత్తం కూడా కారపొడి చల్లినట్టు, ఆ ఇంటి చుట్టూ కూడా కారపొడి చల్లినట్టు, అక్కడ కూల్ డ్రింక్స్ బాటిల్స్ ని కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇది చాలా పక్కా పథకం ప్రకారమే ఎర్ర కృష్ణమూర్తిని వెంకటరమణతో పాటు కృష్ణకుమారిని కూడా చంపినట్లయితే పోలీసులు భావిస్తున్నారు. పక్కా పథకం ప్రకారం, ప్రణాళికం ప్రకారమే ఒక 10 రోజుల క్రితం ఇంటి అద్దె కోసం వచ్చినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు స్థానికులు కూడా భావిస్తున్నారు. అయితే అది వచ్చినటువంటి ఆ ముగ్గురు కూడా మహిళలే స్నిఫర్ డాగ్స్ కి చిక్కకుండా ఉండేందుకు కారం చల్లారు అనుకోవాలా, లేకపోతే కారం చల్లి అటాక్ చేస్తున్న తర్వాత మిగిలిన కారం పొడి డబ్బాలు విసిరేసి వెళ్ళిపోయారు అనుకోవాలి ఇక్కడ? ఖచ్చితంగా ఇది పక్కా పథకం ప్రకారమే తమ ఆనవాళ్ళను గుర్తించకుండా ఉండేందుకే దోపిడీ ముఠాలు కావచ్చు, దొంగలు కావచ్చు, ఇటువంటి ట్రిక్స్ ని ప్లే చేస్తూ ఉంటారు. నిజానికి అర్ధరాత్రి సమయంలో ఒకవేళ మనం గుర్తు తెలియని వ్యక్తులకి కారం చల్లిన వాళ్ళు అరిచి కేకలు పెట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా కారం చల్లి దాడి చేసి ఉండకపోవచ్చు బహుశా. కానీ ఖచ్చితంగా వాళ్ళ ఆనవాళ్ళు దొరకకుండా ఉండేందుకు మాత్రం కారపొడి చల్లాలని మనకి చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ అక్కడ ఎటువంటి మారణాయుధాలు మాత్రం లభ్యం కాలేదు. ఒంటి మీద కూడా ఎక్కడ కూడా ఒక రక్తపు మరక్ కానీ ఎటువంటి వాటిని కూడా పోలీసులు గుర్తించలేదు. ప్రస్తుతం పోలీసులకు సంబంధించినటువంటి క్లూస్ టీమ్ కావచ్చు, డాక్ స్క్వాడ్ కూడా దాని ఉన్నటువంటి పూర్తి సంఘటన ప్రదేశాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేశారు, దర్యాప్తు కూడా కొనసాగించారు. అక్కడ ఉన్నటువంటి ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి తన సిబ్బందితో కలిసి ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు ఘటనా ప్రదేశంలో ఉన్నారు. నిన్న రాత్రి ఘటన జరిగిన తర్వాత తరచుగా ఈ దంపతుల యొక్క కుమార్తె జగ్గైపేటలో నివాసం ఉంటుంది. ఆమె రోజు కూడా తల్లికి ఫోన్ చేయడం, మాట్లాడడం, వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాధన జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఆ కూతురు ఫోన్ చేసినప్పుడు తల్లిదండ్రుల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అదే ఇంట్లో నివాసం ఉంటున్న మరి వేరొక కుటుంబానికి కూతురు ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తన తల్లి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఖచ్చితంగా ఒకసారి వెళ్లి చూడాలంటూ కూడా ఆ కూతురు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఇంట్లో అద్దెకుంటున్నటువంటి మరో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఒకసారిగా వాళ్ళు నిర్జీవంగా పడి ఉంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులు రావడం, పోలీసులకు ఫిర్యాదు మీద అంతా తతంగం అంతా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి పోలీసులు మాత్రం అనేక కోణాల్లో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మొదట్లో పోలీసులు కూడా అనుమానించారు ఇది ఖచ్చితంగా దోపిడీ దొంగల ముఠా పని అయి ఉంటుంది, ఖచ్చితంగా ఇలాంటి అద్దెలకు వచ్చి రెక్కీలు నిర్వహించి ఇలా హత్య చేసి అక్కడ ఉన్నటువంటి బంగారు ఆభరణాల నగదును దోపిడీ చేస్తూ ఉంటారనేది తరచుగా పోలీసులు కూడా చూస్తుంటారు. కానీ ఇక్కడ కూడా నగదు అదే ఇంట్లో భద్రంగా ఉంది, తస్కరించబడలేదు. ఉదయ్, అంటే వచ్చిన దుండగులకు సంబంధించి కావచ్చు, లేకపోతే రెండుకు వచ్చిన వ్యక్తులుగా చెప్తున్న ఈ సందర్భంలో వాళ్ళని ఎవరైనా గుర్తుపడుతున్నారా? వాళ్ళని ఎవరైనా గుర్తుపట్టే సిచ్యువేషన్ ఉందా? ఏమైనా వాళ్ళ పోలికలు కావచ్చు, వాళ్ళ ఆనవాళ్ళు కావచ్చు అని చెప్తున్నారా స్థానికులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా? సరిగ్గా 10 రోజుల క్రితం ఒక ఇద్దరు మహిళలు ఆ ఇంటి యజమానులతో మాట్లాడినప్పుడు చూసామని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అదే ఇంట్లో మరొక పోర్షన్ అద్దెకుంటున్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు. కానీ ఆ మహిళలు పూర్తిగా తాము గుర్తించలేమని, కానీ మహిళలు మాత్రం వచ్చి మాట్లాడుతున్నట్టు, కానీ వాళ్ళు బంధువులు అనుకున్నామని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అదే ఇంట్లో నివాసం ఉంటున్న మరో కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఈ అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సింది. పోలీసులు సీసీ ఫుటేజ్, దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించే పనిలో అయితే ప్రస్తుతం నిమగ్నమయ్యారు. గత కొద్దిసేపటి క్రితం కూడా స్థానిక పోలీసులతో ఆర్టీవీ సంప్రదింపులు జరిపింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు తాము సేకరించలేకపోయామని ఇప్పటికీ డాక్ స్క్వాడ్ కావచ్చు, బ్లూ ప్రింట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా తాము కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే పూర్తి స్థాయి మీడియాకి వివరాలు వెల్లడిస్తామని అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. కానీ చాలా దారుణంగా ఈ మర్డర్ జరిగిందని చెప్పుకోవాలి. పక్కా పథకం ప్రకారమే, పథకంతో ఈ హత్యలు కూడా చేసినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతమంది ఉండుంటారు? ఒకరున్నారా, ఇద్దరున్నారా, ఎంతమంది ఉండుంటారంటూ కూడా పోలీసులు ఇక్కడ ప్రాథమిక విచారణలో సమాచారం అందుతుంది. వాళ్ళకి ప్రాథమిక విచారణలో తేలింది. ప్రాథమిక విచారణలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదే ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి మరికొంతమంది కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే దాదాపు 3 అది కూడా మహిళలు అయ్యి ఉండొచ్చని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే కొంతమంది మనకి స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం తాము చూసామని చెప్తున్నారు. కొంతమంది గ్లౌజెస్ వేసుకున్నారని, కింద కాళ్ళకి సాక్సులు కూడా వేసుకున్నారు, కానీ బుర్కా ధరించి ఉన్నారని చెప్తున్నారు. కానీ తను తెలిసిన వాళ్ళని చెప్పి అనుకున్నామని చెప్పి చెప్తున్నారు. మరోవైపు కొంతమంది అదే పోర్షన్ లో ఇంట్లో ఉంటున్నటువంటి వారిని కూడా సంప్రదించే ప్రయత్నం చేశాం. అప్పుడు వాళ్ళు
అర్ధరాత్రి సమయంలో కొంత కేకలు వినిపించాయని, కానీ వాళ్ళ ఇంట్లోనే ఏదో వాగ్వాదం జరుగుతుంది, ఏదో మాట్లాడుకుంటున్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నామని చెప్తున్నారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ శీతాకాలం చలి కూడా చాలా పెద్ద ఎత్తున చలిగాలు వీచిన నేపథ్యంలో అందరూ కూడా 8 గంటల కల్లా పూర్తిగా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన అర్ధరాత్రి జరగడం వల్ల దాదాపు అందరూ కూడా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగి వచ్చిందని భావిస్తున్నారు. కానీ స్పష్టంగా దుండగులు మాత్రం పక్కా పథకం ప్రకారమే చేశారు, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. మరోవైపు ఎటువంటి బంగారు ఆభరణాలు, నగదు కూడా ఇంట్లో తస్కరించబడలేదు. ఆ మృతురాలు ఒంటిపోయినటువంటి మంగళసూత్రం కావచ్చు, ఆభరణాలు కావచ్చు అలాగే ఉన్నాయి. సో ఇది నగదు కోసమో లేదంటే ఆభరణాల కోసమో చేసిన హత్య కాదు. దీని వెనుక ఇంకేదో కుట్ర దాగుంది, కుతంత్రం దాగుంది. వ్యక్తిగత కక్ష సాధింపులు ఉన్నాయా, లేకపోతే ఆస్తి లావాదేవీలు ఉన్నాయా, లేదంటే కుటుంబ సభ్యుల మధ్య తారతమ్యాలు కావచ్చు, ఇటువంటి ఏమైనా ఘర్షణలు చోటు చేసుకున్నాయనే అనేక కోణాల్లో పోలీసులు మాత్రం ప్రస్తుతం దర్యాప్తును అంటే ఏమైనా కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ కలహాలకు సంబంధించి ఏమైనా పాయింట్ ఏమైనా రైజ్ చేయడం జరుగుతోందా? ఆ దంపతులకు సంబంధించి పిల్లలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా? మన వైపు నుంచి కూడా వెంకటరమణ కృష్ణకుమార్కి ఒక కుమార్తె, ఒక కుమారుడు. ఇక్కడ ఎటువంటి ఆస్తి వివాదం లేదు. వైపు నుంచి కూడా చాలా మంచి ఉన్నతమైనటువంటి కుటుంబానికి కూతురు వివాహం కూడా ఎక్కి పెళ్లి చేశారు. మరోవైపు కుమారుడు కూడా హై లెవెల్లోనే ఉన్నాడు, ఎక్కడ ఎటువంటి విభేదాలు లేవు. వీరికి ఉన్నటువంటి ఇళ్లను అద్దెకిస్తూ వీళ్ళంతా కూడా 5 సంవత్సరాల కాలంగా ఇంటి అద్దెలపైనే పూర్తిగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కుమారుడు పూర్తి స్థాయిలో వెల్ సెటిల్ గా ఉన్నారు, కుమార్తె కూడా వెల్ సెటిల్ గా ఉంది. ఎక్కడ ఎటువంటి ఆస్తి వివాదాలు లేవు. అటు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎటువంటి ఘర్షణలు, తగాదాలు మాత్రం కనిపించట్లేదు. కానీ ఎందుకు ఈ ముగ్గురు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఈ దుండగులు ఎందుకు ఆ ఇంట్లోకి ప్రవేశించారు, ఎందుకు ఇంటి అద్దె కోసం తరచూ సంభాషణ జరిపే ప్రయత్నం చేశారు, వాళ్ళకి దగ్గరే ప్రయత్నం చేశారు, ఇది రెక్కి అనుకోవాలా, ఇతరత్ర ముందస్తుగానే ఒంటరిగా ఉన్నటువంటి ఇద్దరు వృద్ధ దంపతులను హత్య చేసేందుకు పథకం ప్రకారమే సమయం కోసం వేచి చూసారా, అందులో భాగంగా నిన్న రాత్రి ఇంట్లోకి ప్రవేశించారా, ఇలాంటి అనేక అనుమానాలకు మాత్రం పోలీసులు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సి వచ్చింది. రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం ఖమ్మంలో ఈ ఘటన ఒక్కసారిగా అక్కడి ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసింది. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి అద్దె కోసం వచ్చి భార్యాభర్తలను హత్య చేశారు దుండగులు. నేలకొండపల్లిలో వెంకటరమణ కృష్ణకుమారి దారుణ హత్య గురయ్యారు. 10 రోజుల క్రితం ఇంటి అద్దె కోసం వచ్చారు ముగ్గురు వ్యక్తులు. అడ్వాన్స్గా కొంత డబ్బును ఇచ్చి వెళ్లారు దుండగులు. అర్ధరాత్రి భార్యాభర్తల కళ్ళల్లో కారం కొట్టారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఎప్పుడైతే కొద్ది రోజుల క్రితం అడ్వాన్స్గా కొంత డబ్బును ఇచ్చి వెళ్లారో ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ ఇంటికి వచ్చారట. వచ్చిన సందర్భంలో రాత్రి భోజనం కూడా చేశారు వాళ్ళతో కలిసి. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అర్ధరాత్రి భార్యాభర్తల కళ్ళల్లో కారం కొట్టారు దుండగులు. కిరాతకంగా హత్య చేసి బంగారం దోచుకెళ్లారు దొంగలు. ఇంటి చుట్టూ కారం చల్లి వెళ్లిపోయారు దొంగలు. ఇళ్లు అద్దెకి ఇచ్చే విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచించడం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.